ఎవరు తెస్తుండ్రు? అప్పటి వరకు ప్రభుత్వాన్ని ఉంచాం కదా, ఓడగొడతాం కదా. నార్త్ వాళ్ళు ఒప్పుకొని ఎవరు ఒప్పుకొని, ఇప్పుడు నిన్న నార్త్ వాళ్ళు మనకు మద్దతు చేయలేదా? వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఎక్కడుంది? అఖిలేష్ యాదవ్ ఏం చెప్పాడు? అరే బాస్, ఆ సమయం వచ్చినప్పుడు అప్పుడు మా వ్యూహం మాకుంది, ఎత్తుగడ మాకుంది. ఇప్పుడే ఆ చర్చ ఎందుకు? ఇప్పుడు క్యాన్సర్ రాకముందే మన ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా? క్యాన్సర్ వచ్చినాక ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి. సమస్య వచ్చినప్పుడు దాన్ని చేసుకుందాం. అన్నిటి మీద ఆ రోజు చర్చ చేద్దాం విజయభాస్కర్ గారు. ఈ రోజు మనం ముందున్నది మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి ఏం చేయాలో అది ఒక్కదాని మీదనే చర్చించుకుందాం. మిగతా అని సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఆటోమేటిక్ గా చెప్తాం. ఇప్పుడు మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిండ్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చేనులో మేస్తే దూడే మన గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ని ఆర్డర్లో పెట్టాలి. ఓటింగ్ అడగాల్సినోడు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. సో అట్లాంటి వాళ్ళు పెప్పర్ స్ప్రే తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఓటింగ్ ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే అరాచకం ఎప్పుడైనా చూసిండ్రా? అరాచకానికి తగ్గట్టు రోగానికి తగ్గ మందు ఇస్తారు. ఎప్పుడైనా రోగం ఎట్లుంటే మందు అట్లుంటది. ప్రోరేటకు ఉందా? 50% ప్రోరేటకు రాజ్యాంగంలో ఉందా?